శివశంకర్ రండి ఒకసారి అంటూ గౌతమ్ బయటకు తీసుకువెళ్ళాడు. శివశంకర్ నువ్వు అనుకున్నట్లు గోపాల్ కరెక్ట్ అయిన వాడు కాదు. గోపాల్కి ఇదివరకే పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. సారిక కేవలం అతనితో తాళి కట్టించుకుంది అంతే అంటూ తన జేబులో ఉన్న పాకెట్ టేప్ రికార్డర్ తీసి గోపాల్ మాటలను వినిపించాడు. అక్కడే ఉన్న మేఘన కూడా ఆ మాటలు విన్నది. తప్పయింది అమ్మా, క్షమించు నన్ను అంటూ వెళ్ళి సారిక పాదాలపై పడిపోయింది మేఘన. అమ్మా, చెప్పుడు మాటలు విని తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించండి అమ్మా. నా కోసం ఎంత బాధపడిపోయావో, బెంగపడ్డావో చిక్కిపోయిన నిన్ను చూస్తూనే తెలుస్తుంది. సారీ అమ్మా అంటూ ఏడుస్తున్న మేఘనను గుండెలకు హత్తుకున్న సారికకు తన మనసులో ఉన్న బాధ కన్నీరు రూపంగా బయటకు వచ్చేసింది. సారికకు, అమ్మా, నాన్నకు నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? తప్పుగా నేను ఒక్క మాట మాట్లాడినందుకు నాకు సరైన బుద్ధి చెప్పారు. కోట్లకు అధిపతివైన కొంచెం అంత కూడా గర్వం లేని బంగారు తల్లి మీ అమ్మ అని చెప్పారు నాన్న. అటువంటి తల్లి కడుపున పుట్టడం నీ పూర్వజన్మ సుకృతం అన్నారమ్మా. మరి ఎప్పుడూ నీ మనసుని బాధించను అంటూ దుఃఖిస్తున్న మేఘనను గుండెలకు హత్తుకొని ఓదార్చింది సారిక. మీ నాన్నను నీలో చూసుకుని బతుకుతున్నాను మేఘన. నువ్వు దూరం అయిపోయాక నాకు జీవితమే లేదు అనిపించింది అంటూ ఏడుస్తున్న తల్లి కన్నీళ్లు తుడిచింది మేఘన. సారిక, నీ లైఫ్ అంతా హాయిగా ఉంది, ఇక ఏడవలసిన పని లేదు అన్నాడు గౌతమ్ నవ్వుతూ. అంతా నీ పుణ్యం గౌతమ్ అంది సారిక. అన్నగా నాకు ఆ మాత్రం బాధ్యత ఉండదా సారిక అన్నాడు గౌతమ్. అనుకున్నట్టుగానే నీ జీవితం చక్కబడింది, ఒక చెల్లాయి పెళ్ళి మిగిలి ఉంది అంటూ నవ్వాడు గౌతమ్. ఒక రకంగా రామచంద్రం గారి మాటలు కూడా నన్ను మనిషిని చేశాయేమో, లేకుంటే పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని అంది సారిక. శివశంకర్ మాట్లాడుతూ, తల్లికి బిడ్డను దూరం చేశాను, ఎంతో మనోవేదనను గురి చేశాను కదూ అంటూ బాధపడ్డాడు శివశంకర్. అలా చేయడం వల్ల అందరూ కలిశారు అంటూ నవ్వాడు గౌతమ్. తెల్లారేసరికి తన భర్తతో బిడ్డతో తన ఇంటికి చేరింది సారిక. అందరూ సంతోషపడ్డారు. వర్కర్స్ అందరూ వచ్చి పలకరించి వెళ్ళారు. ఇప్పుడు వర్కర్స్ పాలిట దేవత అయింది సారిక. 2 రోజుల వరకు ఒకరి బాధను ఒకరికి చెప్పుకున్నారు శివశంకర్ సారిక. మనస వాచ కర్మణ భార్యాభర్తలుగా అనురాగంతో ఒకటిగా కలిసిపోయారు ఇరువురు. జీవితంలో ఇంతకు మించిన ఆనందం నేను కోరుకోలేదండి. నా భర్తతో నా బిడ్డతో హాయిగా జీవించాలని మాత్రమే నేను కోరుకున్నాను. ఇక బిజినెస్ల గురించి అన్నీ మీరే చూసుకోండి, అప్పుడప్పుడు నేను వచ్చి చూసి వస్తూ ఉంటాను అంటూ తన ఒడిలో తలపెట్టి పడుకున్న శివశంకర్కు చెప్పింది సారిక. తల్లితో ఏదో చెబుదామని లోనికి రాబోయిన మేఘన ఆ దృశ్యం చూసి ఆనందపడి బయటకు వెళ్ళిపోయింది. శివశంకర్ సారిక గ్రూప్ కంపెనీలన్నిటికీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నాడు శివశంకర్. వర్కర్స్కి ఎప్పటికప్పుడే బోనస్లు, తమకు వచ్చే లాభాల్లో వాటాలు ఇచ్చాడు. ఎన్నో అనాథ ఆశ్రమాలకు సహాయాలు చేస్తున్నాడు. అవును, తను ఒక అనాథగా ఎన్ని బాధలు అనుభవించాడో అతనికే తెలుసు. బాగా చదువుకునే అనాథ పిల్లలను చదివించడానికి తగిన ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు వర్కర్స్ అందరికీ కాలనీలు కట్టించాడు. ఆ కాలనీలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు శివశంకర్. డబ్బు అసలు లేనప్పుడు ఎలా ఉంటుందో తెలుసు శివశంకర్కి. అదే డబ్బు నడమంత్రంగా వచ్చినా కూడా మార్పు అనేది లేకుండా తన గొప్ప మనసును నిరూపించుకున్నాడు శివశంకర్. సారిక భర్త చేసే పనులన్నింటినీ చూసి ఎంతో మురిసిపోయింది. ఇంత మంచి మనిషిని మళ్ళీ నాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి నా జీవితమంతా సేవ చేస్తూ ఉంటాను అని అనుకుంది మనసులో. వర్కర్స్ అందరికీ దేవతగా అయిపోయారు శివశంకర్ సారిక దంపతులు. అతి కొద్ది కాలంలోనే వారికి కోటీశ్వరరావు గారిని మించిన పేరు ప్రతిష్టలు బాగా వచ్చాయి. ఒకరోజు కంపెనీకి గోపాల్ వచ్చాడు. అప్పుడు సారిక కూడా అక్కడ ఉంది. ఇంతకాలం మీ దగ్గర ఉన్నాను, నాకు ఏదైనా సహాయం చేయండి అని దీనంగా అడిగాడు గోపాల్. సారిక అతని పేరు మీద ఒక స్థలం రాసి ఇచ్చింది. ఇది 10 లక్షలు విలువ చేస్తుంది, మీ బిడ్డలకు పనికి వస్తుంది, కానీ మరి ఎప్పుడూ ఇక కలువకు అని చెప్పింది సారిక గట్టిగా. అప్పటికే గౌతమ్ వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు గోపాల్కి. కుక్కతోక వంకర బుద్ధి అంత తొందరగా మారదుగా
అందుకే ఏదైనా సహాయం చేస్తారు అని వచ్చాడు. శివశంకర్ మేఘనను కలిశాక తను అనుకున్నట్లుగా శివ పార్వతుల ఆలయం కట్టించింది మేఘన. ఆ గుడిలో వినాయకుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల విగ్రహాలు కూడా పెట్టించింది. ప్రస్తుతానికి ఆ గుడికి జనం బాగా వస్తున్నారు. ఎంతో శ్రద్ధగా గుడి విషయాలు పట్టించుకుని చేస్తుంది సారిక. రోజులు ఎవరికోసం ఆగవు. కాలచక్రం గిర్రును తిరిగింది. డాక్టర్ కోర్స్ పూర్తి చేసి హౌస్ సర్జన్ కోసం కొత్తగా ఆ హాస్పిటల్కి వచ్చింది మేఘన. లండన్లో ఎంఎస్ చేసి ఇండియాలో హాస్పిటల్ పెట్టి 2 ఏళ్లే అయినా కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు విశ్వనాథ్. హాస్పిటల్లో సిస్టర్ డాక్టర్ గారు ఇంకా రాలేదు అని చెప్పింది. ఇంతలో బ్లాక్ కలర్ కారులో వచ్చారు డాక్టర్ విశ్వనాథ్. లోపల కూర్చున్న మేఘన చూస్తూ ఉంది. డాక్టర్ గారు వచ్చారు మేడం అని చెప్పింది సిస్టర్. విశ్వానంద్ డాక్టర్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు అప్పుడే. చక్కటి స్ఫురద్రూపి స్మైల్ కూడా చాలా బాగుంది. బయట నుండి అందరినీ పలకరించుకుంటూ నవ్వుతూ వస్తున్నారు. నిజంగా చాలా అందగాడు అని చెప్పాలి అనుకుంది మేఘన. మనం తక్కువ కాదులే అనుకుంది మనసులో. అందరినీ విష్ చేసుకుంటూ నవ్వుకుంటూ చక్కగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు డాక్టర్ విశ్వనాథ్. డాక్టర్ గారికి చెప్పి వచ్చింది. పిలుస్తారుండండి మేడం అని చెప్పింది సిస్టర్. మేఘన వెయిట్ చేస్తూ అన్నీ గమనిస్తూనే ఉంది. విశ్వ ఆనంద్ గారి ఫాదర్ ఒక రైతు. కష్టపడి కొడుకుని అంతలా చదివించారు. అయినా 40 ఎకరాల పొలం వరకు అమ్మి కొడుకుకి హాస్పిటల్ కట్టించారు. తల్లి లేని బిడ్డని శ్రద్ధగా పెంచి మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోలేదు అని గొప్పగా చెప్పుకుంటున్నారు అక్కడ వెయిట్ చేస్తున్న పేషెంట్స్. వెంకట ఆనంద్ గారి గురించి తమ ఊరి వాళ్ళమే అని చాలా గౌరవంగా చూస్తారు. వెంకట ఆనంద్ గారి అబ్బాయి విశ్వ ఆనంద్ అని వారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. హాస్పిటల్లో ఆయన ఫోటో అట. నిలువెత్తు మనిషి. తండ్రికి లాగానే ఉన్నాడు కొడుకు కూడా అని అనుకుంది మేఘన. తండ్రి మంచివాడు కాబట్టి కొడుకుకి ఆ బుద్ధులు వచ్చాయి అని చెప్పుకుంటున్నారు. ఫీజులు కూడా అంత ఎక్కువగా తీసుకోరట. లేని వారి దగ్గర, ఉన్నవారి దగ్గర మాత్రం బాగానే తీసుకుంటున్నారు అని చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు వాళ్ళు. వెయిట్ చేయడం కష్టంగా ఉన్నా వారు చెప్పుకుంటున్న మాటలు వింటుంటే మేఘనకు టైంపాస్గానే ఉంది. రండి మేడం అని పిలిచింది సిస్టర్. మేఘన పైకి లేచింది. మిమ్మల్ని కాదు మేడం, మీ ఎదురు ఉన్న వాళ్ళని అని చెప్పింది సిస్టర్. కొద్దిసేపటికి వాళ్ళు నవ్వుకుంటూ బయటకు వచ్చారు. విశ్వ ఏమీ మారలేదు, అలాగే ఉన్నారు డాక్టర్ అన్న గర్వమే లేదు అని మురిసిపోతూ వచ్చారు. మీరు వెళ్ళండి మేడం అని చెప్పింది సిస్టర్. మీ ఐ కమిన్ సార్ అంటూ అడిగింది మేఘన. రండి మేఘన అంటూ పిలిచారు విశ్వానంద్. తను వచ్చిన పని చెప్పింది. ఆమె ఇచ్చిన ఫైలు వివరాలు అన్నీ చూసి ఓకే, మీరు ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు అని చెప్పాడు నవ్వుతూ విశ్వానంద్. వర్క్ ఓర్పుగా సిన్సియర్గా చేయవలసి ఉంటుంది. మీరు ఎంత కోట్లకు అధిపతి అయినా అవి అన్నీ అక్కడి వరకు మాత్రమే. ఇక్కడికి వస్తే మీరు సాధారణంగా హౌస్ సర్జన్ చేయడానికి వచ్చిన డాక్టర్గా చాలా ఓర్పుగా ఉండాలి. పేషెంట్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాను నేను అని కొన్ని నిబంధనలు చెప్పాడు విశ్వానంద్. నేను కూడా ఇష్టంగా చదివాను డాక్టర్ కోర్స్ అని చెప్పింది మేఘన. చదివే విషయం తీసి పక్కన పెడితే పేషెంట్ల దగ్గర మన ప్రవర్తన వలన, మన ఓర్పు వలన మనకి వారి మనసులో గుర్తింపు వస్తుంది. అలా పేషెంట్స్ మనసులో మనం గుర్తు ఉంటేనే మనం డాక్టర్లమని నా అభిప్రాయం అని చెబుతున్న విశ్వానంద్ వైపు అలా చూస్తూ ఉండిపోయింది మేఘన. ఇంతలో డాక్టర్ గారి ఫ్రెండ్ వినయ్ వచ్చాడు. హాయ్ విశ్వ అంటూ పలకరించాడు నవ్వుతూ. ఎదురుగా ఉన్న మేఘనను చూస్తూ అలా ఉండిపోయాడు. మేఘన విశ్వానంద్కి చెప్పి సిస్టర్ని అడిగి తన రూమ్లోకి వెళ్ళింది. అక్కడ కొందరు పేషెంట్స్కి గాయాలకి డ్రెస్సింగ్ చేయాలి. అప్పుడే పని స్టార్ట్ చేసేసింది మేఘన. విశ్వ, అసలు ఎంత అందంగా ఉందిరా ఈ అమ్మాయి అన్నాడు వినయ్. ఆపరా, అందంగా ఉన్నారు, ఎవరికైనా ఉండేది లోపల రక్తము, నరాలు, ఎముకలు అంటున్న విశ్వ మాటలకు ఒరే ఆపరా బాబు, కాస్త కోటు తీసి పక్కన పెట్టు, కాస్త ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడరా అన్నాడు వినయ్. బయటకు వెళ్ళాక అక్కడ పనికిరావు మాటలు అని చెప్పాడు గట్టిగా విశ్వానంద. ఓకే, సాయంత్రం కలవగలవా లేక పేషెంట్స్ ఉంటారా అని అనుమానంగా అడిగాడు వినయ్.
చెప్పలేమురా, డాక్టర్లము కదా, ఎప్పుడు ఏ కేసు వస్తుందో తెలియదు కదా అన్నాడు విశ్వానంద. ఏమోరా బాబు, పైసా కట్టకుండా డాక్టర్ సీట్ సంపాదించావు. కాలేజ్ యాజమాన్యం వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేసి ఇతర దేశాలు అంటారు గర్వంగా. నిన్ను రియల్లీ గ్రేట్ రా అంటూ మెచ్చుకున్నాడు వినయ్. ఆపరా, వచ్చినప్పుడల్లా మెచ్చుకోవాలా అన్నాడు నవ్వుతూ విశ్వానంద్. డాక్టర్, ఒక సీరియస్ కేసు వచ్చింది అని చెప్పింది సిస్టర్. ఆ కేసు చూడడానికి హడావిడిగా వెళ్ళాడు విశ్వానంద. వినయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. మేఘన చేస్తున్న వర్క్ చూసి శ్రద్ధ ఉంది అనుకుంటూ నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు విశ్వానంద్. ఇంటికి వచ్చిన మేఘనను చూసి శివశంకర్ గారు, హాస్పిటల్ కట్టిస్తే అందులోనే నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదమ్మా రా తల్లి అన్నారు. నాన్నగారు, డాక్టర్గా ప్రాక్టీస్ అంటే మామూలు కాదు. ఇప్పుడు పేరున్న డాక్టర్ దగ్గర హౌస్ సర్జన్ చేస్తే వర్క్ పెరుగుతుంది మాకు. తర్వాత ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకోవాలి, మళ్ళీ 2 ఏళ్ళు చదవాలి, ఆ తర్వాత హాస్పిటల్ అంటూ నవ్వింది మేఘన. కూతురుని చూసుకొని తెగ మురిసిపోయింది సారిక. అసలే అందంగా ఉండే మేఘన వైట్ కోట్ వేసుకుంటే ఇంకా కొత్త అందం వచ్చింది. నిజంగా హౌస్ సర్జన్ చేస్తున్న పిల్లలను చూస్తుంటే అందుకే ముచ్చటగా ఉంటుంది అని అనుకుంటూ మురిసిపోయింది సారిక. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంది మేఘన. అద్దంలో చూసుకుంటూ తనకు తానే మురిసిపోయింది మేఘన. విశ్వానంద్ మంచి డాక్టర్, చక్కటి స్ఫురద్రూపి, ముఖ్యంగా ఆ నవ్వు చాలా ముచ్చటగా ఉంటుంది. ఎలాంటి వారినైనా ఇట్టే ఆకట్టేస్తుంది. ఇంత అందంగా ఉన్న నన్ను కళ్ళెత్తి కూడా సరిగ్గా చూడలేదు. చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, పైగా జనాలలో మంచి పేరు ఉంది. నిజంగా తన సొంత ఫీలింగ్స్కి అతీతంగా ఉంటాడు కాబట్టి అంత పేరు వచ్చినట్టుంది. ఆ మంచి పేరు అన్నీ తెలుసుకుని వెళ్ళిన మేఘన మనసులో నవ్వుకుంది విశ్వానంద్ని తలుచుకుని. పెద్ద పెద్ద హాస్పిటల్లో వెళ్ళి చెయ్యవచ్చు హౌస్ సర్జన్. అందరూ గొప్పగా చెప్పుకునే మాటలు విని విశ్వానంద్ గారి దగ్గర చెయ్యాలి హౌస్ సర్జన్ అనుకున్నాను అని అనుకుంటూ ఉన్న మేఘనను సారిక పిలిచింది. మేఘన లాస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు అనుకోకుండా ఒకసారి వాళ్ళ కాలేజ్ గ్రౌండ్లో విశ్వానందని చూసింది. తర్వాత అతను ఎంత గొప్ప డాక్టర్, చిన్న వయసులోనే అతను తెలివితేటలతో ఎన్నో ఆపరేషన్స్ సక్సెస్ చేశాడని చెప్పుకుంటుంటే ఆసక్తిగా విన్నది మేఘన. ఏది ఏమైనా అతని గురించి ఇంకాస్త తెలుసుకోవాలి. తను కూడా కాబోయే డాక్టర్, హౌస్ సర్జన్ అతని దగ్గర చేరితే అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత తన జీవితం గురించి మంచి నిర్ణయం తీసుకోవచ్చు అనుకుంది. చిన్నప్పటి నుంచి మేఘన చాలా తెలివైనది. అతను దగ్గర ఒక మంచి డాక్టర్గా ముందు తను తయారవ్వాలి అని ఆలోచిస్తూ ఉంది మేఘన. టిఫిన్ తినకుండా ఏంటమ్మా ఆలోచన అంది సారిక. శివశంకర్ గారు కూతురు వైపు చూసుకుని మురిసిపోతూ కాబోయే డాక్టర్ కదా అని ఆనందంగా నవ్వుకున్నారు. అబ్బే లేదు లేదు డాడీ, ఆలోచించట్లేదు అంటూ మేఘన ఆ టిఫిన్ తినేసింది. మొదటిసారి వైట్ కోట్ వేయకుండా ఆరెంజ్ ఎల్లో కలర్ పంజాబీ డ్రెస్లో వెళ్ళింది. పైన కోటు వేసుకుని రండి అని గట్టిగా చెప్పాడు విశ్వానంద. ఆ మాటే ఏదో కాస్త నవ్వుతూ చెప్పచ్చు కదా, వర్క్లో ఉంటే విపరీతమైన కోపంగా ఉంటాడు ఎందుకో. మీరు నాతో రండి మేఘన అంటూ 4th ఫ్లోర్లో నిన్న ఆపరేషన్ కేసు దగ్గరకు తీసుకువెళ్ళాడు. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచండి, ఇక్కడ పూర్తి బాధ్యత మీదే. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. అతను ఫైల్ ఇదిగోండి అని ఇచ్చాడు విశ్వానంద. ఆ ఫ్లోర్లోనే గాయత్రి కూడా వర్క్ చేస్తుంది. గాయత్రి సరదాగా నవ్వుతూ మాట్లాడుతుంది. అమ్మయ్య, టెన్షన్ కాస్త తగ్గింది అనుకుంది మేఘన. సూసైడ్ చేసుకున్నాడు. నిన్న చాలా కష్టంగా చేశారు ఆపరేషన్ డాక్టర్ గారు. స్టోన్ కట్ చేసి మింగేశాడు. స్కాన్ చేసి చూస్తే 3 పీసెస్ కనిపిస్తున్నాయి. కానీ డేంజర్గా కనబడకుండా ఉన్న 4వ పీస్ కూడా తీశారు డాక్టర్ గారు. మై గాడ్, రిస్కే ఆపరేషన్, నైట్ 9 వరకు పట్టింది అని చెబుతున్న గాయత్రి వైపు ఆశ్చర్యంగా చూసింది మేఘన. అసలు ఇలాంటి కేసు టేకప్ చేయరు కదా, సార్కి ధైర్యం ఎక్కువ ఉంది అంటూ చెప్పింది గాయత్రి. వెంటనే ఫోన్ చేశాడు విశ్వానంద్. మీరు మాట్లాడుకోవడానికి కాదు వచ్చింది అని, పేషెంట్ని చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సార్ వీడియోలో చూసినట్టున్నారు అని చెప్పింది గాయత్రి.
ఇక మేఘన ఆ పేషెంట్కి మెడిసిన్లు, బీపీ, హార్ట్ బీట్స్ చెక్ చేస్తూ ఉంది. ఆక్సిజన్ పెట్టే ఉంది కానీ పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు అనుకుని ఆ మాటే విశ్వానంద్కి ఫోన్ చేసి చెప్పింది మేఘన. మెడిసిన్లో ఉన్న ఇంజెక్షన్ చేయమని చెప్పాడు విశ్వానంద్. మేడం, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ సినిమాలంటే పిచ్చి నాకు. నేను బతకను మీరు లేకుంటే అంటూ కలవరిస్తున్నాడు ఆ పేషెంట్. పేషెంట్ పేరు చూసింది విక్రమ్. విక్రమ్ అంటూ పలకరించింది మేఘన. ఆ అబ్బాయి మాట తమిళ యాసలో ఉంది. అబ్బాయి తల్లి చెప్పిన మాట వల్ల తెలిసింది ఏమిటంటే ఆ అబ్బాయి ఉద్యోగం చేసుకునేవాడే బుద్ధిగా. తమిళ మూవీస్లో 5 ఏళ్ల కిందట హీరోయిన్గా చేసి ప్రస్తుతానికి స్పెషల్ పాత్రలు చేస్తున్న హీరోయిన్ చందన ప్రేమలో పడ్డాడు విక్రమ్. సంవత్సరం క్రితం చందన స్పెషల్ పాత్రగా ఉన్న సినిమా షూటింగ్ విక్రమ్ వాళ్ళ ఆఫీసులో చేశారట. అప్పుడు కాస్త పరిచయం అయింది విక్రమ్కి హీరోయిన్ చందన. ఆ మాట తీరు, కలుపుగోలుదనం, ఆ అందం వల్ల బుద్ధిగా ఉండే విక్రమ్ ప్రేమలో పడిపోయాడు. ఆమెకు ఎన్ని విధాలుగా చెప్పినా కన్విన్స్ చేయలేకపోయాడట. మరి ఆమె స్థాయి ఎక్కడా, ఇతను ఎక్కడా? అంతే. తర్వాత ఏమీ మాట్లాడకుండా ఇంటికి చేరాడు. ఇదిగో నిన్ననే ఇలా సూసైడ్ అటెంప్ట్ చేశాడట. రాత్రి 10 గంటల వరకు విక్రమ్ దగ్గరే కూర్చుని శ్రద్ధగా అన్నీ పట్టించుకుని చూస్తుంది మేఘన. మేఘన పట్టుదల, క్రమశిక్షణ చూసి ఇలా ఉండాలి డాక్టర్ కావాల్సిన వాళ్ళు ఓర్పు అని నవ్వుకున్నాడు విశ్వానంద్. అమ్మో మెచ్చుకున్నాడు. ఉదయం నుండి నా బాధ ఎవరికి తెలుసు? ఇప్పటికి మమ్మీ 2 సార్లు ఫోన్ చేసింది. నైట్ డ్యూటీ సిస్టర్ వచ్చింది అక్కడికి. ముఖం కడుక్కొని కాస్త ఫ్రెష్ అయ్యి బయలుదేరింది మేఘన. అప్పుడప్పుడే మెలకు వస్తున్న విక్రమ్ చందన చందన అంటూ కలవరిస్తున్నాడు. చూడడానికి కూడా రాలేదు చందన అంటూ కలవరిస్తున్నాడు. ఏం పిచ్చి పనులు అంటూ కేకలేసింది సిస్టర్ మాధవి. తెలివిలోకి వచ్చిన విక్రమ్, లేదు మేడం, చందన వచ్చింది. నన్ను చూసి ఇప్పుడే బయటకు వెళ్తుంది అంటూ చిన్నగా చెబుతున్నాడు. డాక్టర్ గారికి ఫోన్ చేసి ఆక్సిజన్ తీసేసింది. ఏంటి మళ్ళీ చెప్పు అంటూ అడిగింది సిస్టర్ మాధవి. చందన నన్ను చూసి వెళ్ళిపోతుంది అన్నాడు మగతగా. విక్రమ్, సరే సరే అంతా బాగుందిగా అని అడిగింది మాధవి. తల పగిలిపోతుంది మేడం. నన్ను ఎందుకు బతికించారు? నా కోసం చందన మేడం వస్తే ఎందుకు ఆపలేదు అంటూ మాట్లాడుతున్నాడు విక్రమ్. విక్రమ్, నీ ఆరోగ్యం పాడవడమే కానీ ఇలాంటి పిచ్చి పనులు మంచిది కాదు. దీనివలన మీ అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు. నువ్వు బాధ పడుతున్నావు అంటూ మందలించింది చిన్నగా మాధవి. విక్రమ్ వాళ్ళ అమ్మ వచ్చి బిడ్డను చూసుకొని సంతోషంగా వెళ్ళిపోయింది. అది ఐసీ రూమ్, ఎవరూ ఉండకూడదు. చూడు మీ అమ్మ ఆ వయసులో ఆమె సేవ చేయాల్సి వస్తుంది నీకు. ఎందుకయ్యా ఎవరినో ప్రేమించి పిచ్చిలో పడతారు అంది మాధవి. నేను హీరోయిన్ చందనాన్ని ప్రేమించాను అని చెప్పాడు విక్రమ్. చచ్చాంపో, కాలేజీ పిల్లలు కూడా కాదు, ఏకంగా సినిమా హీరోయిన్ని ప్రేమించావా? నువ్వు హీరోలాగా ఉన్నావులే. ఏం కుర్రాళ్ళయ్యా మీరు, అంతలోనే ప్రేమలో పడిపోయి వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతారు. మిమ్మల్ని పెంచి ఇంత వాళ్లను చేసిన తల్లిదండ్రులను కనిపెట్టుకోలేరు అంటూ నిట్టూరుస్తూ సెలైన్ బాటిల్ మార్చి నైట్ వేయాల్సిన మెడిసిన్స్ వేసి అక్కడే కుర్చీలో కూర్చుంది మాధవి. రాత్రి లేటుగా వచ్చిన కూతుర్ని చూసి తల్లిదండ్రులు ఇద్దరూ బాధపడ్డారు. ఎందుకమ్మా నీకు శ్రమ అంటూ అన్నారు. డాడీ, మీరు ఎంత కష్టపడుతున్నారు ఇప్పుడు కూడా. మీ ఆశయ సాధనలో ఎలా అలుపెరగకుండా ప్రయాణిస్తున్నారు. నేను మీ కూతురిని కదా, నాకు మీ లక్షణాలు వస్తాయిగా అంటూ నవ్వింది మేఘన. కూతురు పట్టుదల తెలిసిందే. ఫ్రెష్ అయ్యి వచ్చి తన కోసం డిన్నర్ చేయకుండా ఉన్న తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ చేసింది మేఘన. నర్స్ మాధవికి ఫోన్ చేసింది. వేయాల్సిన ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ అన్నీ గుర్తు చేసింది. మాధవి విక్రమ్కి మెలకు వచ్చిన సంగతి, అతను మాట్లాడిన మాటలు అన్నీ చెప్పింది. హో గాడ్, మెలకు వచ్చింది కదా అని సంతోషపడింది మేఘన. కానీ సినిమా హీరోయిన్ని ప్రేమించడం ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకోవడం ఏమిటి అని నవ్వుకుంది మేఘన. ప్రేమ పిచ్చికి పరాకాష్ట అని అనుకుంది మేఘన. విశ్వానంద్కి మెసేజ్ పెట్టింది మేఘన. విక్రమ్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్ మొత్తం పెట్టింది. గుడ్, నేను సీసీ కెమెరాలో చూస్తున్నా లే అని మెసేజ్ పెట్టాడు అంతే.
ఎంత స్టైల్ బాబు నీకు అనుకుంది మేఘన. రాత్రి 1 గంటకి విక్రమ్కి హార్ట్ బీట్ బాగా పెరిగిపోయింది. వెంటనే ఫోన్ చేసింది మేఘనకు. మై గాడ్ అనుకుంటూ డాక్టర్ గారికి మెసేజ్ పెట్టింది. ఆయన వెంటనే స్పందించి నేను వెళ్తున్నానులే అని చెప్పారు. మేఘనకు నిద్ర పట్టలేదు. అరే అంతా బాగానే ఉంది, మధ్యలో ఇలా జరిగింది ఏమిటి అంటూ బాధపడింది. అతను పెద్దగా పిచ్చి పిచ్చిగా చందనా చందనా అంటూ అరుస్తున్నాడు. విశ్వానంద వెంటనే ఇంజెక్షన్ చేస్తూ అతని తల నిమురుతూ విక్రమ్ ప్లీజ్ ఉద్రేకం తగ్గించుకో ప్లీజ్ అంటూ అతని చెయ్యి తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా నిమురుతూ ఉన్నాడు. హార్ట్ బీట్ చూస్తున్నాడు. పల్స్ రేటు ఎక్కువగానే ఉంది. ఓవర్ థింకింగ్ డిస్టర్బెన్స్ చేస్తున్నాయి అతని మైండ్ని. కాసేపటికి అతని బిహేవియర్లో మార్పు రాసాగింది. చందనా చందనా అంటూనే ఉన్నాడు పాపం. రాత్రంతా విక్రమ్ దగ్గరే ఉండిపోయాడు విశ్వానంద. మేఘన మాధవికి ఫోన్ చేసి విషయం తెలుసుకుంది. అలసటగా ఉండేసరికి నిద్రలోకి జారిపోయింది మేఘన. విక్రమ్ చనిపోయాడు. విశ్వానంద మేఘనను కేర్లెస్గా ఉన్నావు అంటూ కేకలు వేస్తున్నాడు. చెమటలు పట్టేస్తున్నాయి మేఘనకు. ఒక డాక్టర్గా అసలు ఇలాంటి ఆలోచనలు ఏమీ ఉండకూడదు అనుకుంటూ గబుక్కున మెలకు వచ్చి కూర్చుంది మేఘన. అమ్మయ్య, కళ నిజంలా అనిపించింది. కాసేపు భయపడిపోయాను అనుకుంది మేఘన. మెసేజ్ పెట్టింది మాధవికి. బాగానే ఉన్నాడు అని పెట్టింది మాధవి. మేఘనకు జ్వరం వచ్చింది తెల్లారేసరికల్లా. రాలేను అని విషయం చెప్పి మెసేజ్ పెట్టింది డాక్టర్ గారికి. అలా అలా వారం గడిచిపోయింది. జ్వరం తగ్గింది కానీ మేఘనకు నీరసం తగ్గలేదు. వైరల్ ఫీవర్ అని విశ్వానంద మందులు మాధవితో పంపించాడు. మంచి చెడ్డ తెలుసుకొని రమ్మన్నారు మేడం అని చెప్పింది మాధవి. అబ్బో పర్వాలేదు అనుకుని నవ్వుకుంది మేఘన. మేడం విక్రమ్ గారు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు అని చెప్పింది మాధవి. బాగానే నయం అయిపోయిందా అని అడిగింది మేఘన. నయం అయిపోయింది. డిశ్చార్జ్ చేసే రోజు డాక్టర్ గారు బాగా కేకలు వేశారు. విక్రమ్ బుర్రను రీఛార్జ్ చేశారు కొత్తగా అంటూ నవ్వింది మేఘన. స్వతహాగా సెన్సిటివ్ మైండ్ ఉన్నవాళ్లే అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కువగా అని మాధవికి చెప్పి నిట్టూచింది మేఘన. రోజురోజుకి విశ్వానంద్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది మేఘనకు. చాలా చక్కగా రెడీ అవుతుంది. పైన మాత్రం వైట్ కోట్ తప్పనిసరిగా వేస్తుంది. నా ప్రేమ నుండి నువ్వు తప్పించుకోలేవు విశ్వ. తప్పక నీ ప్రేమను నేను సొంతం చేసుకుంటాను. నీకు నచ్చే డాక్టర్ని అవుతాను. నువ్వు మెచ్చే నీ ప్రియసఖిని అవుతాను. చూస్తూ ఉండు ఈ రోజు నుండి అంటూ మేఘన తన స్టైల్ మార్చింది. పని పెట్టుకుని తరచుగా విశ్వానంద్ రూమ్కి వెళ్తూ తెలియనట్టుగా తను చేసే పని పట్ల అవగాహన ఉన్నా కూడా లేనట్లుగా మాట్లాడుతూ తెలుసుకుంటుంది. ఆల్చిప్పల్లాంటి కళ్ళను అందంగా తిప్పుతూ అమాయకమైన ప్రశ్నలు వేస్తున్న మేఘనను గమనించలేనంత వాడు కాదు విశ్వానంద. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ చేసి అడగండి. రూమ్లోకి తరచుగా రావాల్సిన అవసరం లేదు అని చెప్పాడు విశ్వానంద. విశ్వానంద్ తన రూమ్లో నుండి పేషెంట్ రూమ్లోకి వెళ్ళపోతుండగా స్టెప్స్ ఎక్కుతూ పడబోయింది మేఘన. వెంటనే పట్టుకున్నాడు జాగ్రత్తగా విశ్వానంద్. అబ్బా అంటూ కాలు నొప్పిగా ఉంది అంటూ బాధపడింది మేఘన. సిస్టర్ ఇటు చూడండి ఒకసారి వచ్చి అని చెప్పాడు డాక్టర్ విశ్వానంద. పడిపోతున్నట్లుగా ఉన్నప్పుడు విశ్వానంద పట్టుకున్న స్పర్శ మేఘనలో అంతులేని ప్రేమను కలిగించింది. ప్రేమగా వాలుస్తున్న కళ్ళను చూసి వెంటనే సిస్టర్ని పిలిచాడు విశ్వ. అన్నీ ఇట్టే కనిపెడతాడు, ఏమీ ఎరగనట్టు ఉంటాడు అని బొంగమూతి పెట్టుకుంది మేఘన. మధ్యాహ్నం డాక్టర్ గారు భోజనం తెచ్చుకున్నారు ఇంటి దగ్గర నుంచి. మేఘన కావాలని భోజనం అక్కడే చేస్తాలే అని చెప్పి ఏమీ తెచ్చుకోకుండా వచ్చింది. ఆపరేషన్ ఉంటే విశ్వ భోజనం తెచ్చుకుంటారని తెలిసే ఆ పని చేసింది మేఘన. ఏమీ తినకుండా కూర్చున్న మేఘనను గమనించాడు విశ్వానంద. బెల్ మోగితే మేఘన లోపలికి వెళ్ళింది. ఏం సార్ అని అడిగింది. మీరు భోజనం చేయడం లేదే అని అడిగాడు విశ్వానంద్. అమ్మకు కాస్త ఫీవర్గా ఉంది, లేట్ అయితే మీరు ఊరుకోరని వచ్చేశాను సార్ అని చెప్పింది అమాయకంగా మేఘన. ఓకే, నాతో లంచ్ షేర్ చేసుకోండి రండి అని పిలిచాడు. ప్లేట్లో పెట్టిన వాటి వైపు చూసి విస్తుపోయింది మేఘన. మొలకెత్తిన గింజలు, బొబ్బాయి ముక్కలు, ఇంకా వేరే ఫ్రూట్స్ ముక్కలు, కూరగాయ ముక్కలు, సలాడ్. అయ్య బాబోయ్ ఏంటి ఇప్పుడు
ఇరుక్కుపోయాను. ఇవంటే అస్సలు తినలేను. అబ్బే ఆకలి లేదు సార్ అంది మేఘన ఒక రకంగా ముఖం పెట్టి. వచ్చే నవ్వు ఆపుకుంటూ లోపల విశ్వానంద్, లంచ్ చేయమనగానే కూర్చున్నారు కదా, ఆపరేషన్స్ చేయాల్సిన వర్క్ ఉంటే నేను ఇలాంటి ఆహారం తెచ్చుకుంటాను. బీట్రూట్ క్యారెట్ ముక్కలు కూడా ఉన్నాయని వేరే బాక్స్ తీశాడు. అక్కర్లేదు సార్, ఇవే తింటాను. నా కర్మకాలి ఇంట్లో చక్కటి భోజనం ఉంటే తెచ్చుకోకుండా వచ్చాను. అమ్మ వేడివేడిగా వెజిటబుల్ పలావ్ చేసింది. ఒక్కొక్క ముక్క పెట్టుకుంటూ అసహ్యాన్ని కనబడనివ్వకుండా ఇబ్బంది పడుతూ తింటున్నా మేఘన వైపు చూస్తూ నవ్వుకుంటున్నాడు లోపల విశ్వానంద్. నిజంగా మేఘన చాలా అందమైన అమ్మాయి. దగ్గరగా చూస్తే ఆ కళ్ళలోకి బాప్రే, చాలా అవస్థ పడుతున్న మేఘన వైపు చూసి పకపకా నవ్వాడు విశ్వానంద్. వద్దులే, ఇష్టం లేకుంటే తినకండి, ఎందుకు ఇబ్బంది పడతారు అన్నాడు విశ్వానంద్ నవ్వుతూ. ఆపరేషన్ థియేటర్కి విశ్వానంద్తో పాటు మేఘన కూడా వెళ్ళింది లోపలికి. వర్క్ చేస్తున్నప్పుడు విశ్వానందిని చూస్తే తపస్సులో ఉన్న ఒక మహామునిలా కనిపిస్తాడు. ఒక నర్సులా పక్కనే ఉండి డాక్టర్ గారికి కావలసినవన్నీ అందిస్తుంది మేఘన. గంట చేసి ఆపరేషన్ 40 నిమిషాల్లో పూర్తి చేశారు. వెరీ ఇంటెలిజెంట్, చాలా నేర్చుకోవాలి. విశ్వానంద్ దగ్గర తనకు హౌస్ సర్జన్ చేసే అదృష్టం కలిగినందుకు ఆనందపడిపోయింది మేఘన. ఎలాంటి డాక్టర్నైతే తాను ఎక్కువగా ఆరాధిస్తుందో అలాంటి పద్ధతులున్న డాక్టర్ విశ్వానంద్. ఆపరేషన్ చేసే డాక్టర్లను ఎంతోమందిని దగ్గర నుండి చూసింది మేఘన. వారికేమీ రిస్క్ లేకుండా కేర్లెస్గా పేషెంట్ బాధను పట్టించుకోకుండా ఉండే వాళ్ళను చూసింది కొంతమందిని. కానీ పేషెంట్కి సాధ్యమైనంత వరకు రిస్క్ కలిగించకుండా ఎంతో మృదువుగా ఉంటుంది విశ్వానంద్ ట్రీట్మెంట్. మత్తు ఇచ్చే డాక్టర్ను ఆయన చెప్పే విధానం చూస్తే అర్థమైపోతుంది విశ్వానంద్ ఎంత సౌమ్యులో అని. ఆపరేషన్ పూర్తయింది. సార్ లాంగ్ కోటు తనే రిమూవ్ చేసింది. థ్యాంక్ యూ అన్నారు విశ్వానంద్. ఒక్క క్షణం ఆయన కళ్ళల్లో కనిపించిన భావన మేఘనకు ఆనందం కలిగించింది. ఇంతలో సీరియస్ కేస్ ఇంకోటి వచ్చింది. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించవలసి వచ్చింది. తనది అదే గ్రూప్ బ్లడ్ అని చెప్పింది మేఘన. బ్లడ్ ఇస్తున్న మేఘనను చూసి మంచి అమ్మాయి అనుకున్నాడు విశ్వానంద్. బ్లడ్ ఇచ్చిన తరువాత పైకి లేవబోతున్న మేఘనను కళ్ళు తిరిగాయి. అక్కడే పేషెంట్నే చూస్తున్న విశ్వానంద్ గమనించాడు. వెంటనే ఆమెను చెకప్ చేశాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది మేఘన భోజనం కూడా చేయలేదని. వెంటనే ఇంజెక్షన్ చేశాడు. మేఘనకు నీరసంగా ఉన్న తన దగ్గరే ఉన్న విశ్వాన్ని గమనిస్తూ అలాగే ఉండిపోయింది స్తబ్దుగా. పైకి లేవబోతున్న మేఘనను కాసేపు పడుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వానంద్. సిస్టర్ మాధవి వచ్చింది. మేడం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. ఓకే అని పైకి లేచింది మేఘన. సాయంత్రం హాస్పిటల్ అయిపోయాక వెళ్తున్న మేఘనకు ఒక బాటిల్ ఇచ్చాడు విశ్వానంద్. ఇది డైలీ పాలల్లో కలుపుకొని తాగండి, బ్లడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అని చెప్పాడు. తనపై విశ్వానంద్కి ఉన్న శ్రద్ధను చూసి మురిసిపోయింది మేఘన. అలాగే తెలియకుండా చూస్తూ ఉండిపోయింది విశ్వానంద్ వైపు మేఘన. మేఘన అని పిలిచాడు విశ్వానంద. మీరు ఇంటికి వెళ్ళండి, కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి డైవర్ట్ చేశాడు. మేఘనను ఎదురుగా గమనించకుండా. మరుసటి రోజు మేఘన హాస్పిటల్కు వెళ్ళింది. డాక్టర్ గారు రాలేదమ్మా, కాస్త హెల్త్ బాగోలేదట అని చెప్పింది సిస్టర్. అడ్రస్ తెలుసుకుని ఇంటికి వెళ్ళింది మేఘన. చిన్న ఇల్లైనా ముచ్చటగా ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో కట్టుకున్నారు. లోపలికి వెళ్ళింది మేఘన. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. డాక్టర్ గారు అంటూ అడిగింది మేఘన. సార్కి కాస్త నీరసంగా ఉంది అని చెప్పాడు అబ్బాయి. లోపలికి వెళ్ళింది. పడుకుని ఉన్నాడు విశ్వానంద్. సార్ ఏమిటి, ఎలా ఉంది ఆరోగ్యం అని పలకరించింది మేఘన. నువ్వా మేఘన, ఇంటికి వచ్చావా? హాస్పిటల్లో పేషెంట్లు వస్తూ ఉంటారు కదా అంటున్న డాక్టర్ గారిని చూసి ఏంటి ఫీవర్గా ఉందా సార్ అని అక్కడున్న డాక్టర్ కిట్ తీసి చెక్ చేసింది. ఫీవర్ ఉంది, ఇంజెక్షన్ చేయమంటారా అడిగింది మేఘన. వద్దు, ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను నేను అన్నాడు విశ్వానంద్. సరే అని ట్యాబ్లెట్ వేసింది మేఘన. ఎందుకు మీకు రిస్క్, వెళ్ళండి హాస్పిటల్కి అని చెప్పాడు విశ్వానంద. మనసులో ప్రేమ ఉంటేనే రాగలుగుతాము అన్న విషయాన్ని కనిపెట్టలేరా అనుకుంది మేఘన. కిచెన్లోకి వెళ్ళి పాలు కాసి చల్లార్చి తీసుకొచ్చింది మేఘన. అన్ని పనులు బాయ్ చూసుకుంటాడు, మీరు వెళ్ళండి మేఘన అని చెప్పాడు విశ్వానంద్ నీరసంగా.
నాన్నగారు మా ఊరు వెళ్ళి ఉన్నారు, అందుకే ఒక్కడినే ఉన్నాను, వచ్చేస్తారు అన్నాడు. ఓకే అని అక్కడున్న బాయ్కి చెప్పింది జాగ్రత్తగా చూసుకోమని. హాస్పిటల్కి వచ్చింది. డాక్టర్ గారు పేషెంట్లను చూసింది. చాలా టైం అయింది. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడింది. కాస్త లేట్ అవుతుంది అమ్మా అని చెప్పింది. మరలా మనసు ఊరుకోక డాక్టర్ గారికి ఇంటికి వెళ్ళింది. జ్వరం మరి కాస్త పెరిగినట్లు అనిపించింది. డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారు అనుకుంటా వచ్చారు. మేఘనను చూసి ఆశ్చర్యపోయారు. మేఘన చెప్పింది తానెవరో. విశ్వానంద్ పరిస్థితి కూడా చెప్పింది. ఇంజెక్షన్ చేస్తానంటే వద్దు, ట్యాబ్లెట్ వేసుకుంటా అంటున్నారు అని. ఎంత డాక్టర్ అయినా వాడికి ఇంజెక్షన్ అంటే చాలా భయం అంటూ నవ్వారు ఆయన. నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు వెళ్ళి రండి అమ్మా అని చెప్పారు వెంకట ఆనంద్ గారు. మేఘన డ్రైవర్కి ఫోన్ చేసింది. విశ్వానంద్ని పలకరించింది. బాగానే ఉంది మేఘన, నాన్నగారు కూడా వచ్చారు, మీరు వెళ్ళండి ఇంటికి అని చెప్పాడు నీరసంగా. వెంకట ఆనంద్ గారికి మేఘన బాగా నచ్చింది. ఎప్పుడూ ఒక డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేయాలి విశ్వానంద్కి అనేవారు ఆయన. వినయం, విధేయత, అందం, చదువు అన్నీ ఉన్నాయి ఈ అమ్మాయికి. ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి అంటే వినడు ఈ విశ్వానంద అని నిట్టూర్చారు వెంకటానంద్ గారు. తెల్లారాక నార్మల్ స్థాయికి వచ్చేశాడు విశ్వానంద్. సాయంత్రం ఏం ట్యాబ్లెట్స్ చేసిందో బాగా పనిచేశాయి అని నవ్వాడు విశ్వానంద. ఇంజెక్షన్ చేసిందిరా ఆ అమ్మాయి నీకు అని చెప్పాడు నవ్వుతూ వెంకట్ ఆనంద్ గారు. వాట్, ఇంజెక్షన్ ఎప్పుడు చేసింది? నాకు ఏమీ తెలియలేదు అన్నాడు విశ్వానంద. స్పృహ తెలియనంతగా జ్వరం ఉంది నీకు. నిన్న అలా తీవ్రంగా ఉండడం చూసి ఇంజెక్షన్ చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. పైగా పాలు కూడా పట్టిస్తూ ఉండమని చెప్పింది. అట్లాంటి అమ్మాయి కోడలిగా రావాలి అనిపిస్తుందిరా నాకు అన్నారు వెంకట ఆనంద్ గారు. నవ్వేశాడు విశ్వానంద. ఎందుకు, ఇంజెక్షన్ తెలియకుండా చేసిందనా అని నవ్వారు మళ్ళీ విశ్వానంద. లేదురా, ఈ రోజుల్లో అంత చదువుకుని అంత వినయం, విధేయత, అందం ఉన్న పిల్ల దొరకాలి అంటే చాలా కష్టం అన్నారు వెంకట ఆనంద్ గారు. ఆ అమ్మాయి కోటీశ్వరుడు విశ్వం శంకర్ గారి అమ్మాయి అని చెప్పాడు విశ్వానంద. అంతటి వాళ్ళు మనలాంటి వాళ్ళతో కలుస్తారా అని నవ్వాడు విశ్వానంద. ఎందుకో ఆ అమ్మాయి కళ్ళల్లో నీ మీద ఇష్టం ఉన్నట్లు అనిపించిందిరా నాకు అన్నారు వెంకట ఆనంద్ గారు. మీకు అందరూ అలాగే కనిపిస్తారు అని అన్నాడు విశ్వానంద్. మరుసటి రోజు ఉదయాన్నే మేఘన హాస్పిటల్కి వచ్చేసింది. డాక్టర్ విశ్వానంద కూర్చుని ఉన్నారు సీట్లో స్టైల్గా. అలా చూస్తూ ఉండిపోయింది. మేడం మేడం అంటూ సిస్టర్ పిలిచింది. అప్పుడే అటుగా చూస్తున్న విశ్వానంద తన నవ్వుని మేఘనకు కనబడకుండా జాగ్రత్త పడ్డాడు. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు సార్ అని అడిగింది మేఘన. ఐఆమ్ ఫైన్, ఈరోజు కొందరు పేషెంట్స్ని మీరు కూడా చూద్దురుగాని కూర్చోండి అని చెప్పాడు విశ్వానంద. టేబుల్ అటువైపు విశ్వానంద, ఇటువైపు మేఘన కూర్చుని ఉన్నారు. ఇంతలో ఒక పేషెంట్ వచ్చింది. అక్కడ కూర్చోండి అంటూ మేఘన వైపు పంపించాడు. మేఘన దగ్గర కూర్చుంది ఆ పేషెంట్. చెప్పండి అని అడిగింది. మేడం, నాకు బాగా వాంతులు అవుతున్నాయి, బద్ధకంగా ఉంటుంది, పైకి లేస్తే కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటున్నాయి అని చెప్పింది పేషెంట్. యూరిన్ టెస్ట్ ఇచ్చి రండి అని చెప్పింది మేఘన. విశ్వానంద్ వచ్చే నవ్వుని కంట్రోల్ చేసుకున్నాడు. రండి మేడం అని ఆమెకు చెక్ చేసి టెస్టులు వద్దు అని ట్యాబ్లెట్స్ రాసి పంపించాడు. తగ్గకుంటే మళ్ళీ కలవండి అని చెప్పాడు విశ్వానంద. మేఘనకు కోపం వచ్చింది. అలాగే చూసింది విశ్వానంద్ వైపు. కోపం ఎగిరిపోయి చూపు అలాగే నిలబడిపోయింది మేఘనకు. మేఘన పూర్తిగా ప్రేమలో పడిపోయింది. అందువల్లే ఆమెకు ఏ విషయం సరిగ్గా అవగాహన కావడం లేదు. చూడండి మేఘన, ఆమెకు గ్యాస్ వల్ల కలిగే తిప్పలవి. మీరేమనుకుంటున్నారు అన్నాడు విశ్వానంద. ఆమెకు ప్రెగ్నెన్సీ ఏమోనని డౌట్ అనిపించి అంటూ ఆపిన మేఘన వైపు చూసి పకపకా నవ్వాడు విశ్వానంద. ఆమె వయసు ఎంత? మీరు డాక్టర్ చదివారు, కొంచెం బ్రెయిన్ ఉపయోగించండి. వాంతులు అనేది ఎవరికైనా వస్తాయి అంటూ గట్టిగా చెప్పాడు విశ్వానంద. తన ఆలోచన ఏంటి? అసలు కాస్త కూడా అవగాహన లేకుండా ప్రవర్తించింది. లేదు, ఈ విశ్వానంద ఎదురు ఉంటే నేనేమీ చేయలేకపోతున్నాను. నేను చెప్పేస్తాను ప్రేమిస్తున్నానని. ఏం చేస్తారో చూద్దాం అనుకుంది మేఘన. సార్, మీతో మాట్లాడాలి అంది మేఘన. ఇంతలో పేషెంట్ లోపలికి వచ్చాడు. నేను కాసేపు బయట వర్క్ చేసుకుంటాను, నా మైండ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని చెప్పి బయటకు వెళ్ళింది మేఘన.
బయట కూర్చుని వచ్చే పిల్లల బరువు అది చూసి వారికి వ్యాక్సిన్ గురించి అవగాహనగా చెబుతోంది మేఘన. విశ్వానంద చూపులు కూడా తడవకు ఒకసారి మేఘన వైపు వాళ్తున్నాయి. నా మనసులో మేఘన స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది అర్థమవుతుంది అనుకున్నాడు విశ్వానంద. పేషెంట్ను చూసి బయటకు పంపాడు విశ్వానంద. అలా వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చేశారు. బయట పార్కులో కలుసుకోవాలని అనుకున్నారు ఆ రోజు. విశ్వానంద తనకు తానే ముందుగా ఐ లవ్ యూ అని చెప్పాడు. మేఘన సిగ్గుతో ఐ లవ్ యూ అని చెప్పింది. అంతే. ఎంతో ఆనందం వారి మధ్య చోటు చేసుకుంది. మేఘన, మన పెళ్ళికి మీ పెద్దవాళ్ళు ఇష్టపడతారా అని అడిగాడు విశ్వానంద. అసలు మా నాన్నగారి గురించి తెలిస్తే మీరు ఇలా అనరు అని తండ్రి గురించి వివరంగా చెప్పింది మేఘన. ఓకే అంటూ ఇక ఏ సమస్యలు లేవు అని నిర్ధారణ చేసుకున్నాక తండ్రికి తన ప్రేమ విషయం చెప్పి పెళ్లి సంగతి మాట్లాడమని చెప్పాడు విశ్వానంద. అలా ఇరు కుటుంబాలు కలిసి నిశ్చితార్థ వేడుకలు జరుపుకున్నారు. అన్నీ సింపుల్గా జరగాలి అంటున్నాడు విశ్వానంద. పెళ్లి ముహూర్తం కూడా త్వరగానే పెట్టేసుకున్నారు. హాస్పిటల్కి బాధ్యతగా వెళ్ళి ఇద్దరూ చూసుకుంటున్నారు. 1 గంట మాత్రం వారిద్దరూ వారి ప్రేమలోకంలో విహరిస్తూ ఉంటారు. ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందంగా ఉంటారు. విశ్వానంద లాంటి భర్త తనకు దొరకడం 1000 జన్మల సుకృతం అని మురిసిపోతూ ఉంటుంది మేఘన. మేఘన లాంటి అమ్మాయి, అందమైన అమ్మాయి, పైగా తనలాగే మంచి డాక్టర్ కావాలి అనుకునే అమ్మాయి తన భార్యగా రావడం తన అదృష్టం అనుకుంటున్నాడు విశ్వానంద. వారం రోజుల్లోనే పెళ్లి ముహూర్తం ముందే చెప్పాడు శివశంకర్ గారికి విశ్వానంద. ఆర్భాటాలు ఏమీ వద్దు, సింపుల్గా ఉండాలి, పెళ్లి వేడుకలు అంతే అని చెప్పాడు. శివశంకర్ గారికి వెంకట ఆనంద్ గారికి మంచి స్నేహం కుదిరింది. చాలా వరకు వారిద్దరూ మనసు ఒకటే. సారిక మురిసిపోతోంది. కూతురు కోసం డైమండ్ నగలు కొనింది. పట్టుచీర 3 లక్షలు పెట్టి కొన్నది. అసలు మేఘనకు లేని నగలే లేవు. కళ్ళతో ఆ వైభోగం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కూతురు నగలన్నీ ఇతర దేశాల నుండి తెప్పించింది సారిక. అమ్మా, ఇవన్నీ విశ్వానంద గారికి ఇష్టముండవు అంటూ చెప్పింది మేఘన. ఆయనకు సింపుల్గానే ఉండాలి అని కూడా చెప్పింది. మా తృప్తి కోసం పెళ్లి కూతురుగా నువ్వు ఇవి ధరించక తప్పదమ్మా అని చెప్పింది సారిక. ఆలోచనలో పడింది మేఘన. ఆ విషయం విశ్వానందకు చెప్పింది. పెళ్లి వరకు పెద్దవాళ్ల కోరిక తీర్చాలిగా, అలాగే తర్వాత మాత్రం నాకు ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టం అని చెప్పాడు విశ్వానంద. అలాగే నీ ఇష్టమే నా ఇష్టమండి అని సౌమ్యంగా చెప్పింది మేఘన. విశ్వానంద్ గురించి, ఆయన అలవాట్ల గురించి ఒక్కొక్కటిగా అన్నీ తెలుసుకుంది మేఘన. వెంకట ఆనంద్ గారు కనబడ్డ అప్పుడల్లా ఆయనకు నమస్కరించి పక్కకు తొలగిపోయేది. తండ్రిని అడిగి కొడుకు అలవాట్లు అన్నీ తెలుసుకుంటుంది శ్రద్ధగా. చక్కటి కోడలు దొరికిందని మురిసిపోతున్నారు వెంకటానంద్ గారు. కొడుకు చెప్పినట్లే పొలాలు అన్నీ అమ్మేసి కొడుకు దగ్గరే ఉండిపోవడానికి వచ్చేశారు వెంకటానంద్ గారు. విశ్వానంద్ మేఘన చేతి నిండా గాజులు వేసుకుంటే చాలా ఇష్టం. అతని ఇష్టాన్ని తెలుసుకున్న దగ్గర నుంచి అలాగే వేసుకుంటుంది మేఘన. విశ్వానంద్కి అన్నీ లైట్ కలర్స్ ఇష్టం, మేఘనకు కూడా అంతే. ఇద్దరికీ చాలా వరకు అలవాట్లలో, ఇష్టాలలో చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే ఇద్దరూ ప్రేమలో పడ్డారేమో. చక్కగా అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగిపోయింది. సిగ్గుతో విశ్వానంద్ వైపు చూడలేక తలదించుకుంది మేఘన. పెళ్ళి అయిన మరుక్షణమే విశ్వానంద్లో చిలిపి కుర్రోడు ప్రత్యక్షమైనట్లు ప్రవర్తిస్తున్నాడు. ఒక డాక్టర్గా ఆయనలో ఎంతో సమయస్ఫూర్తి, స్ట్రిక్ట్ ప్రవర్తన. ఈరోజు తన భర్తగా అతను చూసే చూపుల్లో ఆ చిలిపి వలపు బాణాలు తట్టుకోలేకపోయింది మేఘన. ఆ రోజు నైట్కి, మొదటి రాత్రికి సిద్ధం చేస్తున్నారు. మేఘన, ఇక్కడ పెట్టిన డైమండ్ నగలు ఏవి అని అడిగింది సారిక. నేను అక్కడే పెట్టానమ్మా, మళ్ళీ తీయలేదు అని చెప్పింది మేఘన. ఆ తర్వాత గుడికి వెళ్ళి వస్తానని బయటకు వెళ్ళింది మేఘన. సాయంత్రం మొదటి రాత్రికి అన్నీ సిద్ధం చేశారు. సారిక ఇల్లంతా వెతికింది, నగలు ఎక్కడా కనిపించలేదు. ఏం జరిగింది? ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెడితే చుట్టాలు ఉన్నారు, తప్పుగా ఉంటుంది. ఏమైపోయాయి అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది సారిక. వెంటనే సర్దుకొని శుభకార్యం చేయాలి, ఇలా ఉండకూడదు అని నిశ్చయించుకుంది. కూతురుకు తగ్గ భర్త దొరికాడని సంతోషపడిపోయారు
శివశంకర్ గారు, సారిక. అలానే తమ కొడుకుకు తగ్గ కోడలు దొరికిందని వెంకట ఆనంద్ గారు కూడా సంతోషపడ్డారు. మంచం పూలతో చక్కగా అలంకరించి ఉంది. ఆర్భాటాలు వద్దనడంతో ఎవరినీ పిలవలేదు ఎక్కువగా సారిక. నగలు ఏమయ్యాయి అన్నాక తనతో మాట్లాడలేదు మేఘన. సరేలే, ఆ విషయం ఇప్పుడు ఎందుకు, ఉదయాన్నే అడగవచ్చు అనుకుంది సారిక. సారిక, ఎన్నాళ్లకు మన జీవితం సార్థకమైంది, ఇక మన కూతురికి ఏం దిగులు లేదు అన్నాడు శివశంకర్ ఆనందంతో. అన్ని విషయాలు బాగానే ఉన్నాయండి, కానీ అమ్మాయికి ఇతర దేశాల నుండి తెప్పించిన డైమండ్ నగలు మాత్రం కనిపించలేదు. ఏమయ్యాయో అంటూ ఆందోళనగా మాట్లాడింది సారిక. అక్కడికి మేఘన ఇవేమీ వద్దు అని కూడా చెప్పింది. విశ్వానంద్కి అసలు ఇలాంటివి ఇష్టం ఉండదట అని చెబుతున్న సారిక కళ్ళలో ఏదో దిగులు కనిపించింది. నిజమే, వస్తువులు ఎంత ఖరీదైనవి అన్నది విషయం కానే కాదు, కానీ అవి ఏమయ్యాయి అన్న విషయం మాత్రం ఆలోచించతగ్గదే అనుకున్నారు ఇద్దరు. పేరంటాళ్ళు మేఘనను గదిలోకి పంపారు. తల వంచుకొని సిగ్గుపడుతున్న మేఘనను, ఎందుకు సిగ్గు మేఘన, ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాం, మామూలుగానే ఉండు, ఎందుకు టెన్షన్ అంటూ దగ్గర తీసుకున్నాడు విశ్వానంద్. పాలు అక్కడ టేబుల్ మీద పెట్టింది మేఘన. ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు విశ్వానంద్. మేఘన అసలు తల పైకి ఎత్తలేదు. ఏంటి మేఘన, ఏమైనా ఆరోగ్యం బాగోలేదా అని అన్నాడు విశ్వానంద్. చెప్పు, నీకేమైనా కొంచెం ఆరోగ్యం తేడాగా ఉంటే అన్నాడు విశ్వానంద్. చెయ్యి పట్టుకుని పల్స్ చూశాడు. విశ్వానంద్కి ఏమీ అర్థం కాలేదు. ఏంటిది, ఇది ఎలా సాధ్యం, మేఘన అటువంటి అమ్మాయి కాదు అనుకుంటూ అలాగే కూర్చున్నాడు. మేఘన విశ్వానంద్ దగ్గరికి రావడం కానీ తలెత్తి చూడడం కానీ ఏమీ చేయలేదు. ఏమని అడుగుతాడు, అసలు ఏమిటంతా? కాసేపు మైండ్ పనిచేయలేదు విశ్వానంద్కి. ఏమీ మాట్లాడవు ఎందుకు మేఘన అన్నాడు విశ్వానంద్. అబ్బే ఏమీ లేదు, ఒంట్లో కాస్త నలతగా ఉంటేను అంది మేఘన. ఏంటి గొంతు అలా ఉంది, కోల్డ్గా ఉందా అని అడిగాడు విశ్వానంద్. అంటూ దగ్గింది మేఘన. ఓకే అంటూ పైకి లేచాడు విశ్వానంద్. సరే, నాన్నగారికి కాస్త ఆరోగ్యం తేడాగా ఉంది, నేను ఇంటిదాకా వెళ్తాను అంటూ పైకి లేచాడు విశ్వానంద్. ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది మేఘన. మావయ్య గారు వాళ్ళు లోపల పడుకుని ఉన్నారు. విశ్వానంద్ సైలెంట్గా కారు తీసి బయలుదేరాడు. ఏంటి ఇలా జరిగింది, అలాంటి అమ్మాయి కాదు, అసలు ఏమైంది, రేపు తెలుసుకోవచ్చులే అనుకున్నాడు విశ్వానంద్. ఇంటికి వచ్చిన కొడుకును చూసి ఆశ్చర్యపోయారు వెంకట ఆనంద్ గారు. ఏంటి ఈ సమయంలో వచ్చావు విశ్వా అన్నారు. అబ్బే ఏం లేదు నాన్నగారు, మేఘనకు ఏదో కాస్త ఫీవర్గా ఉంది, ఎందుకులే అని వచ్చేశానులే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు విశ్వానంద్. ఆశ్చర్యంగా ఇలా జరిగింది ఏంటి అని అలాగే చూస్తూ ఉండిపోయారు వెంకట ఆనంద్ గారు. మంచంపై చేరిన విశ్వానంద్కు ఆశ్చర్యంగానూ అర్థం కాకుండానూ ఉంది. మేఘన అటువంటి అమ్మాయి కాదు, నాకు తెలుసు. ఆమె ప్రవర్తనలో సుకుమారం, సున్నితత్వం, పసిపాప లాంటి మనసు. పల్స్ చూస్తే తను ప్రెగ్నెన్సీ అని తెలిసింది. నో నో, మేఘన అటువంటిది కాదు. మరి ఎలా జరిగింది, ఎందుకు? నిద్ర పట్టక తల పట్టుకుని కూర్చున్నాడు విశ్వానంద్. ఎన్ని అందమైన ఊహలతో గదిలోకి చేరాడు. తాళి కడుతున్నప్పుడు తన చేతి వేళ్ల కొనలు తగిలి మేఘన ఎంత సిగ్గుగా అందంగా చూసింది తన వైపు. పరిపూర్ణంగా ఆమె మనస్సు అంతా మొత్తంగానే ఉన్నాడు అనడంతో అస్సలు సందేహం లేదు. కానీ ఒక డాక్టర్గా ఆమె ప్రెగ్నెన్సీ అని తను అనుకున్నది నిజమే. ఇది ఎలా సాధ్యం అంటూ ఆలోచనలతో సతమతమైపోయాడు విశ్వానంద్. మేఘనను పరీక్ష చేసిన మరు నిమిషం అక్కడ నిలవలేకపోయాడు తాను. కనీసం ఆమె ముఖం వైపు కూడా చూడలేదు తను. అసలు వెళ్ళిపోతున్నాను అని చెప్పినా తన వైపు కూడా తల ఎత్తి చూడలేదు మేఘన. నాన్నగారికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి వచ్చాను, అయినా తల ఎత్తలేదు అంటే అసలు ఏం జరిగింది? మేఘనకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఒక డాక్టర్గా తన సమస్యలను తీర్చగలడు. రేపు తప్పక తన దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకోవాలి అనుకున్నాడు విశ్వానంద్. తెల్లారింది. మేఘన రూమ్ నుండి బయటకు రాలేదు. విశ్వానంద్ కారు కూడా లేదు. అది గమనించిన సారిక మేఘన రూమ్లోకి వెళ్ళింది. ఏంటి అలా పడుకుంది? మేఘన ఎప్పుడూ అలా పడుకోలేదు. ఇలాంటి సిల్క్ నైటీలు అసలు వాడదు మేఘన. మేఘన అంటూ నిద్రలేపింది సారిక.
నాన్సెన్స్, నిద్ర లేపొద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ పెద్దగా బొంగురు గొంతులా అరిచింది మేఘన. ఒక్కసారి వెనక్కి జరిగిపోయింది సారిక భయంతో. మేఘనా అంది ఆశ్చర్యంగా. ఆ అమ్మా అంటూ లేచి కూర్చుంది మేఘన. ఏంటి మాట అలా ఉంది అంది సారిక. ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ అలాగే చూసింది కూతురి వైపు. ఈ డ్రెస్ ఏంటి, నీ అవతారం ఏంటి, నీ మాట తీరు ఏంటి, ఏంటి మేఘన అలా ఉన్నావు అంటూ కంగారుగా ప్రశ్నల వర్షం కురిపించింది సారిక. ఇంతలో గది క్లీన్ చేయడానికి పని మనిషి గడపలోకి వచ్చింది. మేఘన ఆ అమ్మాయి వైపు చూసింది. సారిక అడుగుతున్న ప్రశ్నలకి అదో మాదిరిగా మాట్లాడుతున్న మేఘన వైపు భయంగా చూసింది పని మనిషి రంగి. అయ్య బాబోయ్, మేఘన అమ్మగారికి దెయ్యం పట్టేసింది. ఈ సారిక అమ్మగారికి ఏమీ తెలియదు. అమ్మగారు ఒకసారి బయటికి వస్తారా అని పిలిచింది రంగి. అసలు అయోమయంగా ఉన్న సారిక ఏం జరిగింది, ఎప్పుడు వెళ్ళారు విశ్వానంద్ అని అడుగుతూ అసలు ఏ కార్యక్రమం జరగనట్టు లేదు అని అక్కడ మంచం మీద ఉన్న వాడని పువ్వులు, టేబుల్ పోయి ఉన్న తాగని పాల గ్లాస్ అన్నీ చూసి అనుకుంది. సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది అనుకుంది సారిక. బయటకు వెళ్ళింది అయోమయంగానే. ఆలోచిస్తున్న భార్య వైపు శివశంకర్ గారు చూసి ఏంటి అలా ఉన్నావు అని అడిగారు. ఏంటోనండి మేఘనలా లేదు. సడన్గా మాట, మనిషి తీరు మారిపోయాయో ఏంటి అంటూ ఆశ్చర్యంగా భర్త వైపు చూసింది సారిక. అమ్మో, మీ పెద్దేళ్లలో ఇటువంటివి మీకు కొత్తగాని, మా పాలెంలో మాకు అలవాటే ఇలాంటివి అంది రంగి. ఏంటి నువ్వు అనేది రంగి అంది సారిక. ఇది దెయ్యం పట్టిన వేషాలు అమ్మగారు. ఉన్నట్టుండి ఇలా దెయ్యం పట్టిన వాళ్ళు ఇలాగే వింతగా ప్రవర్తిస్తారు. వారి చూపులోనూ ఏం మార్పు ఉండదు, కానీ వారి మాట, నడవడిక అన్నీ మారిపోతాయి. ఈ మధ్యనే నా మేనకోడలికి దెయ్యం పట్టింది. వదిలించేసరికి మా ప్రాణం తోకకి వచ్చింది. 5,000 తీసుకుని వదిలించాడు ఆ మంత్రగాడు అని చెప్పింది రంగి. రంగి మాటలు చిరాకుగా అనిపించాయి సారికకు. సరే, నీ పని చూసుకో అని చెప్పింది సారిక. ఏంటి అంటూ కూతురు గదిలోకి వెళ్ళాడు శివశంకర్ గారు. కొరకళ్ళు నిప్పు కణిక్కల్లా పెట్టి చూసింది తండ్రి వైపు మేఘన. ఒకసారి మేఘన మెడలో చూసేసరికి డైమండ్ నెక్లెస్ కనిపించింది. పోయింది అనుకున్న డైమండ్ సెట్టు మేఘన ఒంటి మీద ఉందిగా అనుకున్నాడు శివశంకర్ గారు. మేఘన ఏంటి అలా చూస్తున్నావు, ఎలా ఉంది నీకు ఆరోగ్యం అని అడిగారు శివశంకర్ గారు. నాకు బాగానే ఉంది అంటూ ముఖం ఒక పక్కకు తిప్పి కోపంగా అంది మేఘన. చాలా చిత్రంగా అనిపించింది శివశంకర్ గారికి. తనంటే పంచప్రాణాలు అయిన తన కూతురు తనతో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది చిత్రంగా అని బయటకు వెళ్ళి విశ్వానంద్కి ఫోన్ చేశాడు శివశంకర్ గారు. విశ్వానంద్ వెంటనే వచ్చేశాడు. పరిస్థితి చెప్పాడు శివశంకర్ గారికి. సారికకు దుఃఖం ఆగడం లేదు. బాబు, నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటూ ఏడ్చేసింది సారిక. బాధపడకండమ్మా, నేను చూస్తాను అని చెప్పాడు విశ్వానంద్. ఇంతలో రెడీ అయ్యి బయటకు వచ్చింది మేఘన. కార్ కీస్ను తీసుకుని నిలబడి ఉన్న విశ్వానంద్ వైపు కూడా చూడకుండా కేర్లెస్గా వెళ్ళిపోతోంది. మేఘన అని పిలిచాడు విశ్వానంద్. ఏంటి అన్నట్టు చూసింది మేఘన. అలాగే చూస్తూ ఉండిపోయాడు విశ్వానంద్. మనిషి రూపు ఇదే, అయినా చూపు మాత్రం అది కాదు. ఖచ్చితంగా మేఘన మాత్రం కాదు ఈ అమ్మాయి అని అనుకున్నాడు విశ్వానంద్. కార్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది మేఘన. విస్తుపోయి అలా చూస్తూ నిలబడిపోయారు ముగ్గురు. ఇంతలో గౌతమ్ వచ్చాడు. హాయ్ శివ. హాయ్ సారిక. సారీ, పెళ్ళికి రాలేకపోయాను, పలకరించి వెళదామని వచ్చాను అంటూ నవ్వుతూ పలకరిస్తున్నాడు గౌతమ్. మేఘన భర్త అంటూ విశ్వానంద్ వైపు చూసి అడిగాడు గౌతమ్. అవును అంటూ చెప్పారు శివశంకర్ గారు. అవును, మేఘన ఒక్కతే అలా వెళ్ళిపోతుంది, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతోంది. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏంటి అలిగిందా ఏంటి కొత్త పెళ్లి కూతురు అంటూ నవ్వాడు గౌతమ్. కూర్చున్నారు అందరూ. కాఫీలు తెచ్చింది పని మనిషి. తాగుతూ శివశంకర్ జరిగింది చెప్పాడు. సారిక కూడా తను చూసింది చెప్పింది మేఘన గురించి. అవన్నీ వింటూ రంగి, ఈ పెద్దవాళ్ళకి మన వేటి చెప్పలేము, దెయ్యం పట్టింది అంటే వినిపించుకోరాయే. కారు వేసుకుని తుర్రుమని పోయింది. ఆ దెయ్యం ఎటు తీసుకుపోతుందో చిన్నమ్మాయి గారిని
అంటూ ఏమీ అనలేక లోలోపల బాధపడింది రంగి. ఆశ్చర్యంగా వింటున్నాడు గౌతమ్. నన్ను చూస్తే ఎంతో ఇష్టంగా పలకరించే మేఘన పలకరించకుండా వెళ్ళిపోవడమే నాకు ఆశ్చర్యం కలిగింది. ఒకవేళ పెళ్ళికి నేను రాలేదు అని అలిగిందేమో అని అనుకున్నాను అన్నాడు గౌతమ్. డైమండ్ సెట్ పోయింది అన్నప్పుడు మేఘనకు ఏమీ తెలియదు అనడం, మళ్ళీ ఇప్పుడు మేఘన మెడలో ఆ డైమండ్ సెట్ వేసుకుని ఉండడం కూడా చెప్పారు భార్యాభర్తలు. అది మరింత విచిత్రంగా అనిపించింది గౌతమ్కి. సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది. విశ్వానంద్, నీకు మేఘనలో ఏమైనా తేడా తెలిసిందా అన్నాడు గౌతమ్. అవును అని రాత్రి జరిగిన సంఘటన చెప్పాడు విశ్వానంద్. వాట్, ప్రెగ్నెంటా అంటూ ఆశ్చర్యపోయారు గౌతమ్. నో, నా కూతురు అలాంటిది కాదు గౌతమ్ అన్నాడు శివశంకర్. సారిక అయితే వెక్కి వెక్కి ఏడ్చింది. సారిక ఊరుకో, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. గౌతమ్, నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఆ సంఘటన జరిగిన తరువాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఇలాంటి సమస్య వచ్చి పడింది అంటూ ఏడుస్తూ ఉంది సారిక. ఏమనుకోవాలి, ఉన్నట్టుండి నా కూతురికి ఏమైంది? అంత మృదు స్వభావి ఒక్కసారిగా ఇలా ఎలా మారిపోయింది అంటూ బాధగా అడుగుతూ ఉంది సారిక. శివశంకర్ గారు కళ్ళు తుడుచుకుంటూ ఊరుకో సారిక అంటూ ఓదార్చారు. మీ విషయంలో మళ్ళీ ఇలా జరిగింది అంటే పాత వాళ్ళు ఇందులో పాతదారులు అవుతారు ఖచ్చితంగా అన్నాడు గౌతమ్. గోపాల్ మీదే నాకు అనుమానంగా ఉంది అన్నాడు గౌతమ్. అలా అంటావేమిటి గౌతమ్? ఉన్నట్టుండి నా కూతురు మారిపోయింది ఏమిటి ఇలా అని బాధపడుతుంటే అంటూ బాధపడింది సారిక. అయినా ఒక పిరికివాడు గోపాల్, మళ్ళీ వాడి వల్ల సమస్య వస్తుంది అంటావా గౌతమ్ అన్నాడు శివశంకర్. అలాంటి చేతకాని వాళ్ళ ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. ఊహించని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాడికి అప్పుడు బాగా స్ట్రాంగ్ డోస్ ఇద్దామని కూడా ఎందుకులే అని వదిలేశాను. అదే తప్పు అయినట్లు అనిపిస్తుంది నాకు ఇప్పుడు అన్నాడు గౌతమ్. విశ్వానంద్ మాట్లాడుతూ నాకెందుకో మనిషి అలా ఉన్నా కానీ మేఘన చూపులా అసలు లేదు ఆ చూపు అన్నాడు విశ్వానంద్. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు గౌతమ్. శివశంకర్ గారు కూడా అలాగే చెప్పారు. అవును, ఆ చూపుల్లో ఏదో కక్షతో చూసినట్లు ఉన్నాయి నా వైపు చూస్తున్నప్పుడు అన్నాడు శివశంకర్ గారు. అయితే ఏదో పెద్ద కథే ఉంది అన్నాడు గౌతమ్. ముందుగా మనం పట్టుకోవాల్సింది గోపాల్ని. మేఘన దగ్గర మీరు మామూలుగానే ఉండండి, కొంచెం తెలియనట్టుగా ఉండండి. ఈ అమ్మాయి మన దగ్గరే ఉండాలి. మన అమ్మాయే కాదో తెలుసుకోవాలి ముందు. విశ్వానంద్, ముఖ్యంగా మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి అని విశ్వానంద్కి కొన్ని సలహాలు ఇచ్చాడు గౌతమ్. అచ్చుగుద్దినట్టు మేఘనలానే ఉంది, కానీ మేఘన కాదేమో అన్న అనుమానం ఉంది మీలో. అంటే అసలు సంగతి అంటూ ఆలోచనలో పడ్డాడు గౌతమ్. మేఘన వస్త్రాధరణ, పడక తీరు, మాట తీరు మొత్తం మారిపోయింది టోటల్గా అని చెప్పింది సారిక బాధగా. కాసేపటికి మేఘన వచ్చింది. హాయ్ మేఘన, పలకరించకుండా వెళ్ళిపోయావు, ఎందుకు? పెళ్ళికి రాలేదని కోపమా అన్నాడు గౌతమ్. హా అవును అంకుల్, ఒంట్లో తేడాగా ఉంటే నేను ట్యాబ్లెట్ తెచ్చుకుందామని వెళ్ళా అంది మేఘన. నీకు ఒంట్లో తేడాగా ఉంటే మాకు చెప్పాలి కానీ నువ్వు ఎందుకు వెళ్ళడం అమ్మా అన్నారు శివశంకర్ గారు. నవ్వినట్టు నటించింది మేఘన. ఆ నవ్వు చూస్తే మేఘనలా అస్సలు లేదు. దగ్గరుండి గమనించిన గౌతమ్ మేఘన లోపలికి వెళ్ళిపోయాక ఈ అమ్మాయి మేఘన కాదు అని చెప్పాడు. మరి ఎవరు అంది సారిక భయంగా. మరి నా కూతురు ఏది అంది సారిక బాధపడుతూ. నిద్ర మెలకు వచ్చింది మేఘనకు. చుట్టూ ఒకసారి చూసింది ఆశ్చర్యంగా. నేను ఎక్కడున్నాను అనుకుంటూ. గుర్తుకు వచ్చింది అప్పుడు. మొదటి రాత్రికి అన్నీ సిద్ధం చేయాలి అన్నారు అమ్మ వాళ్ళు. ఇంతలో ఫోన్ వచ్చింది. డైమండ్ నగలు విషయం నాకు తెలుసు, మీరు అమ్మవారి గుడి దగ్గరకు వస్తే చెప్తాను అని ఒక అమ్మాయి ఫోన్ చేసింది మేఘనకు. అందుకే ఎవరికీ చెప్పకుండా మేఘన కారులో బయలుదేరింది. గుడి దగ్గరకు వెళ్ళాక కారు దిగగానే ఎవరో నాకు ముక్కుకి ఏదో అడ్డం పెట్టారు. ఇప్పుడు మెలకు వచ్చింది. ఎక్కడున్నాను నేను అనుకుంటున్న మేఘనకు దూరంగా తమిళపాటలు వినబడుతున్నాయి. ఆశ్చర్యంగా చూసింది. అంటే నన్ను కిడ్నాప్ చేశారా ఎవరైనా? అంత అవసరం ఎవరికి ఉంటుంది అంటూ తల బరువుగా ఉంటే పైకి అలాగే లేచింది మేఘన. ఎదురుగా ఫోటో తనదే. ఏంటి అలా ఉన్నాను? పొట్టి డ్రెస్సులు, చి నా ఫోటో కాదు అది.
గుడ్ మార్నింగ్ మేడం అంటూ లోపలికి వచ్చింది ఒక అమ్మాయి. వింతగా అలా చూస్తూ ఉండిపోయింది మేఘన. మేడం కాఫీ అంటూ ఇచ్చింది. నేను కాఫీ తాగను అని చెప్పింది మేఘన. ఏంటి మేడం చక్కగా పద్ధతిగా చీర కట్టుకొని భలే అందంగా ఉన్నారు. కొత్త మూవీకి ఏమన్నా డేట్ ఇచ్చారా అంటూ నవ్వుతూ అడిగింది ఆ అమ్మాయి. మేడం మీరు రెడీ అవ్వాలి, మీకు చిన్న ఇంటర్వ్యూ ఉంది అని చెప్పింది ఆ అమ్మాయి. మీరు ఎవరు, అసలు నేను ఎక్కడున్నాను అంది మేఘన. అబ్బో ఏదో మూవీకి ఖచ్చితంగా ఒప్పుకున్నారు, ముందే నటిస్తున్నారుగా ఎప్పటిలాగానే అంటూ తెగ నవ్వింది ఆ అమ్మాయి. నిజమేలే, కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందిగా, ఖచ్చితంగా చందన మేడం గారు సత్తా చూపిస్తారు ఈసారి అంటూ మాట్లాడుతుంది ఆ అమ్మాయి. తమిళ భాషలో మాట్లాడుతుంది. మేఘనకు తమిళం, హిందీ, ఇంగ్లీషు కూడా వచ్చు, కానీ అంతగా మాట్లాడలేదు తమిళం. మీరు ఏంటి తెలుగులో మాట్లాడుతున్నారు, తెలుగు మూవీ ఒప్పుకున్నారా అంది ఆ అమ్మాయి. అసలు ఏం మాట్లాడుతున్నాడు వీళ్ళంతా? ఇంతలో వేరే వాళ్ళు వచ్చారు. మేడం కాస్త మేకప్ చేయాలి, ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పారు. మేకప్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంది మేఘన. నీ పేరేంటి అని అడిగింది ఆ అమ్మాయిని మేఘన. మీరే కదా మేడం మ్యాక్సీ అని పెట్టారు అంది మ్యాక్సీ. మేఘన వాలకం చూసి ఏంటలా అయోమయంగా చూస్తున్నారు, నిజంగానే అంటూ ప్రశ్నార్థకంగా చూసింది మ్యాక్సీ. ఒక్కోసారి చందన మేడం అంతే, నిద్ర లేపితే విపరీతమైన కోపంగా ఉంటారు. షూటింగ్ ఏదైనా ఒప్పుకుంటే పాత్రలోకి వెళ్ళిపోయి మనుషుల్ని బోల్తా కొట్టించేస్తారు. చందన మేడం మీ సంగతి నాకు తెలియదా అంటూ నవ్వింది మ్యాక్సీ. మేడం మీరు తొందరగా ఫ్రెష్ అయి వస్తే అన్నారు వచ్చిన వాళ్ళు. మ్యాక్సీ వాళ్ళు ఎవరు అంది మేఘన. మాట సౌమ్యంగా, మనిషి సుకుమారంగా, నిజంగా వేరుగానే కనబడుతుంది, కానీ యాక్షన్లో నెంబర్ 1 స్టార్ చందన మేడం. ఆమెను నమ్మకూడదు మనం, కాసేపటికి నమ్మేశావా అంటూ ఎగతాళి చేసేస్తారు. నాకెందుకు బాబు, నేను నమ్మను అనుకుంది గట్టిగా మ్యాక్సీ. బాగా తమిళం యాస అలవాటు అవుతుందని మ్యాక్సీని తెలుగులోనే మాట్లాడు అంటూ ఉంటుంది చందన మేడం. అందుకే ఈ వచ్చిరాని బట్లర్ తెలుగు మాట్లాడవలసి వస్తుంది అనుకుంది మ్యాక్సీ. ఎవరో ఏదో పెద్ద ప్లాన్తోనే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. విశ్వానంద్ ఏమైపోయానో, నేను మీకు దూరం అయిపోయాను. మీ గుండెలపై చేరాలనుకున్న నేను దూరంగా విసిరివేయబడ్డాను అనుకుంటూ ఆలోచిస్తుంది మేఘన. ఇంతలో ఎవరో పెద్దాయన వచ్చారు. మొత్తం అందరూ బయటకు వెళ్ళండి అంటూ అరిచాడు. మ్యాక్సీని కేకలు వేశాడు. డోర్ ఎవరు తీశారు నీకు అని. నా దగ్గర ఇంకో కీ ఉంది కదా అంకుల్, మేడం మగతగా పడుకున్నప్పుడు అది తీసుకువచ్చి నేను నిద్రలేపుతూ ఉంటా కదా, అలాగే లేపాను అంది తప్పయింది అన్నట్లుగా నిలబడి. ఓకే బయటికి వెళ్ళండి, తాళం వేసేయి అంటూ పెద్దగా అరిచారు. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపించింది మేఘనకు. ఏంటో పెద్దవాళ్ల విషయాలు ఏంటో మనకెందుకు అనుకుని అక్కడ నిలబడి ఉన్న పని అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేశాడు. ఆ నిద్ర లేచాను. సారీ చందన, రాత్రి కాస్త మందు ఎక్కువైపోయింది, అందువల్లే చిన్న పొరపాటు. సారీ తప్పైపోయింది, మళ్ళీ ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయను అంటూ పెట్టేశాడు ఫోను. సరిత అంటూ పిలిచాడు. మీరు గోపాల్ అంకుల్ కదూ అంది కోపంగా మేఘన. అవును అన్నాడు కేర్లెస్గా గోపాల్. నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అంటూ గట్టిగా అడిగింది మేఘన. ఎక్కువగా మాట్లాడకు నా బంగారు తల్లి, మీ మీద నా ప్రేమ అంతా అంటూ మేఘన దగ్గరకు వచ్చి మేఘన తలపై చెయ్యి వేశాడు గోపాల్. నాకు సంగతి చెప్పండి అంకుల్, నేను మీ నాన్నని, ఆ విషయం నీకు తెలీదా అన్నాడు గోపాల్ కోపంగా. నాకు నీ సంగతి బాగా తెలుసు, నేను పిలవను అంటే పిలవను అని గట్టిగా చెప్పింది మేఘన. ఇంతలో సరిత అన్న ఆవిడ లోపలికి వచ్చింది. సరిత, ఈ అమ్మాయిని బయటికి వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా చూసుకో, ఫోన్ ఏమీ ఇవ్వకు, కడుపు నిండా భోజనం పెట్టు, ఏది ఇష్టమైతే అదే పెట్టు, తను నా కూతురు నీకు తెలుసుగా అని నవ్వాడు గోపాల్ వికటంగా. సరిత ఒక రకంగా చూసి మేఘనను లోపలికి తీసుకువెళ్ళి తలుపు వేసేసింది. మేఘనను లోపల ఉంచిన ఆ 2 గదులు చాలా రిచ్గా ఉన్నాయి. కాస్ట్లీ బట్టలు, స్నానాల గదితో సహా అన్నీ లగ్జరీగా ఉన్నాయి.
అక్కడే చిన్న డైనింగ్ టేబుల్, దానిపై తిరుబండారాలు, ఫ్రిడ్జు, ఏసీ, టీవీ. ఒకటేమిటి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఫోన్ మాత్రం ఎక్కడా లేదు. ఎలా? నేను ఇక్కడ ఉన్నాను అని ఎలా తెలుస్తుంది అమ్మా నాన్నలకు? అమ్మా నాన్నలు అల్లాడిపోతూ ఉంటారు అంటూ కూర్చుని తలపట్టుకుని ఏడుస్తూ ఉంది మేఘన. నేనేం తప్పు చేశాను భగవంతుడా? ప్రశ్నార్థకంగా పెడతావు నా జీవితాన్ని ఎప్పటికప్పుడు. ఈ గోపాల్ అనేవాడు నా జీవితంలో ఒక రాక్షసుడిలా తయారయ్యాడు. ఆనాడు గౌతమ్ అంకుల్ వీరిని జైల్లో వేయాల్సింది. మీ ఇంటి పరువు కాపాడడం కోసమే నేను అంత పని చేయడం లేదు అని చెప్పాడు. ఆ రోజు అమ్మతో గౌతమ్ అంకుల్ ఏమీ తినకుండా అలాగే ఉండిపోయింది మేఘన. కింద పడుకుని ఏడుస్తూ ఉంది. కళ్ళ ఎదురుగా విశ్వానంద్ పెళ్ళికి కొడుకుగా ఎన్నో శిల్పి వేషాలు వేశారు. అతనిలో మరో కొత్త కోణాన్ని అప్పుడే చూసింది. కానీ ఇంతలోనే ఎడారిలోకి వచ్చి పడింది. కాసేపు పెద్దగా అరిచింది. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏమో పెద్ద సౌండ్తో పాటలు, డ్యాన్సులు వినబడుతున్నాయి. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు చందన. అచ్చం నాకులాగానే ఉంది. అంటే ఆ అమ్మాయి ఎవరు అసలు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నగలు అంటూ రమ్మని ఫోన్ చేసిన అమ్మాయి ఎవరు? ఆలోచనతో బుర్ర బద్దలైపోయింది మేఘనకు. చాలాసేపు తలుపులు కొట్టింది. ఆ ఇల్లు పెద్ద పురాతనమైన రాజమహల్లా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. కానీ గోపాల్ని చూశాక ఒకటి మాత్రం అర్థమైంది. మళ్ళీ అమ్మ మనసులో ఏదో బాధలు రేపడానికి ఏదో చేస్తున్నాడు. మేడం, ఎవరు నన్ను లోపల పెట్టింది? మీరు మంచి వారిలా ఉన్నారు. దయచేసి తలుపు తీయండి, నేను వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తూ అడిగింది మేఘన. తను కట్టుకున్న చీర విశ్వానంద్ కొనిచ్చాడు. చేతి నిండా గాజులు వేసుకుంటే విశ్వానంద్కి ఎంతమిష్టమో అని అనుకుంటూ తన చేతిలో చూసుకుంది. పారాని కూడా ఆరని పాదాలు, గోరింటాకుతో ఎర్రగా పండిన చేతులు, చెంపపై పెట్టిన బుగ్గ చుక్క కూడా పోలేదు. తన రాత ఎందుకు ఇలా తగలబడింది అంటూ ఇక ఏడవలేక సొమ్మసిల్లిపోయింది. మేఘనకు మెలకువ వచ్చేసరికి చీకటి పడిపోయింది. బయట నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. సారికా మేడం మీద నీకు ఎందుకు అంత కక్ష? ఒక బిడ్డను పురిట్లోనే దూరం చేశావు ఆమెకు. మరొక బిడ్డకు పెళ్లి చేసుకుని ఆమె మురిసిపోతూ ఉంటే తీసుకొచ్చేశావా? మనిషివేనా అసలు నువ్వు అంటూ ఏడుస్తూ ఉంది ఆమె. నువ్వు చేసిన పాపంలో నాకు వాటా ఉండడం వల్ల నాకు పిల్లలు పుట్టలేదు. జీవితాంతం సిస్టర్గా బతకాలి అనుకున్న నా బతుకును నాశనం చేశావు. బిడ్డను తీసుకుని దూరంగా పొమ్మన్నారు, అలాగే పోయాను. మరలా బిడ్డని తెచ్చి సారిక మేడం గారికి ఇవ్వడానికి నాకు ధైర్యం చాలేదు. తర్వాత మళ్ళీ నా పంచకు చేరావు. ఒక గొప్ప కుటుంబంలోని బిడ్డను తెచ్చి 10 మంది చూసే ఆటబొమ్మను చేశావు. ఆ అమ్మాయి మనసులో విషం నూరిపోశావు. అసలు ఏం నాటకం ఆడుతున్నావు? చందన ఎక్కడికి వెళ్ళింది? ఏం జరుగుతుంది అసలు అంటూ పెద్దగా అరుస్తుంది సరిత. అవన్నీ విన్న మేఘనకు కొంత అర్థమైంది. అంటే చందన ఎవరో కాదు, నాకన్నా ముందు పుట్టిన అక్క. నిజంగా ఎంత దుర్మార్గుడు ఈ గోపాల్! అమ్మ మీద పగతో మా అక్క చెల్లెలను పుట్టుకతోనే విడదీశాడు. ఇప్పుడు పెరిగాక మళ్ళీ విడదీశాడు వేరొక రకంగా. తిండి తినకుండా చచ్చిపోవాలి అనిపించింది కాసేపు. లేదు, ఈ గోపాల్కి సరైన గుణపాఠం చెప్పాలి అంటూ పైకి లేచి అక్కడున్న ఫ్రూట్ జ్యూస్ తాగింది. స్నానం చేసి అక్కడ ఉన్న బట్టలు మార్చుకుంది. అద్దంలో చూసుకుంది. ఇలాంటి బట్టలు తను ఎప్పుడూ వెయ్యలేదు. భగవంతుడా, ఏమిటి నాకీ పరీక్ష? నా విశ్వాని నేను చూడాలి, నా తల్లిదండ్రులను నేను కలుసుకోవాలి అని నిర్ణయించుకున్న మేఘన ధైర్యంగా ఉంది. ఇంతలో తలుపు తీసింది సరిత. భోజనం తెచ్చి లోపల పెట్టింది. భోజనం చెయ్యమ్మా మేఘన అని చెప్పి వెళ్ళింది. అమ్మా అంటూ పలకరించింది మేఘన. నన్ను అమ్మా అన్నావా మేఘన అంటున్న సరిత అడుగుల చప్పుడు విని బయటకు వెళ్ళి తాళం వేసింది. మేఘన గదిలోకి ఇక నువ్వు వెళ్ళవద్దు, ఆ పనికి వేరే మనిషి ఉంది అని గట్టిగా చెప్తున్నాడు గోపాల్. అంటే సరిత మేడం మంచిది, ఈ గోపాల్ ఆమె జీవితంతో ఆడుకున్నట్లు ఉన్నాడు. అర్థమైంది మేఘనకు. గోపాల్ మాటల వల్ల నాలాంటి జన్మ ఇంకొకటి ఉండదు. పెళ్ళి అయి నూతన వధువుగా భర్త పక్కన ఆనందంగా ఉండాల్సిన నేను ఇలా ఒంటరిగా. భగవాన్, ఏమిటి పరీక్ష? ఎందుకిలా చేస్తున్నావు? అమ్మకు విపరీతమైన భక్తి కదా నీ పట్ల. నాన్న చాలా మంచి మానవతావాది. అటువంటి వారికి ఎందుకు ఇన్ని కష్టాలు?
అంటూ ఆలోచిస్తున్న మేఘన కళ్ళు వర్షిస్తున్నాయి. అలా చూస్తున్న మేఘనకు ఫ్రంట్ ఒక ర్యాక్లో ఒక డైరీలా కనిపించింది. పక్కనే పాటల క్యాసెట్లు ఉన్నాయి. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.